ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ ఏపీలో విపక్ష కూటమి రూపుదాల్చిన క్షణం నుంచి ఏదో కొత్త వినిపిస్తూనే ఉంది. మిత్రపక్షాల్లో ఏదో కలకలం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే సీట్ల విషయంలో చిచ్చు రగులుతున్నటువంటి వేళ తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చాలా హాట్గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని భావించిన పరిస్థితుల దృష్ట్యా కూటమిలో భాగస్వామ్యం అయ్యాము అన్నది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసినటువంటి వ్యాఖ్య. అయితే నాయకుల్లో ఇది చాలామందికి నచ్చకపోయినప్పటికీ కూడా హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ ఖచ్చితంగా అనుసరించాల్సిందే అని పురంధరేశ్వరి స్పష్టంగా చెప్తున్నారు. కేవలం రాష్ట్రంలో దుష్టశక్తిని అంతం చేసేందుకే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ పురంధరేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యాఖ్యలకి అదే స్థాయిలో వైసీపీ నుంచి కూడా కౌంటర్ కూడా పడుతోంది. పూర్తిగా చంద్రబాబు మాయలో పడిపోయినటువంటి పురంధరేశ్వరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శ. ఏవైతే దారుణాతి దారుణ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి వాటిని మార్చి ఏదైతే ఇవాళ నిరంకుశ పాలన మనం చూస్తున్నాం, అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను అది అనివార్యం. పురంధరేశ్వరి గారు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి లైన్లో ఉన్నారు. ఈరోజు బీజేపీ సీట్లలో కూడా బీజేపీలోనే గొడవలు అవుతాయని కూడా పేపర్లో చదివాము. బీజేపీ సీట్లలో కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులే పోటీ చేస్తూ ఉన్నారు. ఇదంతా పొత్తు అని చెప్పలేము, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే వివిధ సింబల్స్లో నిలబడుతున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఇది 2014, 2019 పూర్తి డిఫరెంట్ 2024. సో డెఫినెట్గా ఈ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అసలు ఈ పొత్తుకు దారితీసినటువంటి పరిస్థితులు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామ క్రమాల మీద ఒకసారి మనం ఫోకస్ పెడితే ఏపీ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మొత్తం 175 స్థానాలకి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దానికి తగినటువంటి కసరత్తు కూడా చేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులుగా పెట్టాలి అనే విషయం మీద చాలా సుదీర్ఘమైనటువంటి వడపోత చేసింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3-4 ఆశావాహులకి సంబంధించినటువంటి జాబితాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ వెళ్ళింది లిస్టుని తీసుకుని. అయితే అక్కడే మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయడానికి, అంటే పొత్తులో లేకుండానే, ఎందుకంటే జనసేన పార్టీ తమతో సంబంధం లేకుండానే తెలుగుదేశంతో పొత్తు పెట్టేసుకుని పొత్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ప్రకటించేసిన తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ దాదాపుగా పవన్ కళ్యాణ్తో కూడా తెగతప్పులు చేసుకుని ఇండిపెండెంట్గా వెళ్ళడానికి సమాయత్తమైంది. అంతవరకు వ్యవహారం ఒక దశ వరకు సాగింది. అయితే ఆ తర్వాత పొత్తులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో చంద్రబాబుని చాలా తీవ్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం విమర్శించిన తర్వాత ఇప్పుడు పొత్తులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ విమర్శించింది అంటే అప్పుడు ఏ స్థాయిలో విమర్శించింది అంటే ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నటువంటి మాట. 3,000 కోట్లు మా ముఖ్యమంత్రి గారు చక్కగా లెక్కేసి ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. ఆయనకి ఐడియా ఉంది కదా, ప్యాకేజ్ 3,000 కోట్లే, స్పెషల్ స్టాటస్ 3,000 కోట్లే, దాన్నే ప్యాకేజ్ రూపంలో తీసుకున్నారు. ఆయన ఒప్పుకున్నారు కదా. మళ్ళీ బలపడతా ఉన్నప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి ఎక్కడి నుంచో ఒకటి వస్తూ ఉంటుంది, ఒక సమావేశం జరుగుతూ ఉంటుంది, ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంటుంది. అంటే బీజేపీ వెళ్ళిపోద్ది కిందకి, బీజేపీ వెళ్ళిపోవాలి కిందకి. స్వచ్ఛ భారత్ అంటాం, మోడీ బొమ్మ ఉండదు. ఈ మధ్యన పెడుతున్నారు వాగా 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 165 కోట్లు ఇస్తే చంద్రన్న బీమాకి ప్రధానమంత్రి చంద్రన్న బీమా, మోడీ బొమ్మ చిన్నది వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పెద్ద బుక్ ఉంటుంది, వాళ్ళ అబ్బాయి గారి పక్కన చిన్నది మోడీ చేస్తున్నారు. పోనీ ఏదో కనికరం జాలి కలిగింది ఈ మధ్యకాలంలో వేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలో పిలిచి ఇల్లు ఇస్తూ ఉన్నారు. పోలవరం గురించి కూడా మాకు కూడా చెప్తున్నారు, కొద్దిగా ఆలోచించండి, మీరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడండి అన్నారు. మేము అన్నింటికీ సవినయంగానే ఉన్నాం. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు, పార్టీ ఎదుగుదలకు సంబంధించిన విషయాలు. మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు ఈ రకంగా ఉన్నాయి. అంటే ఎంత స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించింది అనడానికి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ విమర్శించినప్పటికీ, అదే స్థాయిలో తెలుగుదేశం కూడా భారతీయ జనతా పార్టీని విమర్శించినప్పటికీ కూడా ఇరువురిని కలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్కి. అందుకోసమే చివరికి చివాట్లు సైతం తిని ఈ పార్టీలని, ఈ కూటమిని కలపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసం తాను ఢిల్లీ పెద్దల దగ్గర చివాట్లు సైతం తిన్నాను అని స్వయంగా పవన్ కళ్యాణే బహిరంగ వేదికల మీదే అంగీకరించినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మరొకసారి ప్రజలకి గుర్తొస్తున్నటువంటి మాట. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి
ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల చివాట్లు తిని సైతం ఢిల్లీ పెద్దల దగ్గర చివాట్లు తిని మరీ చివరికి పొత్తు కలిపాను అన్నది పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీ పొత్తు వద్దు అనుకుంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పొత్తుకి చాలా గట్టి ప్రయత్నం చేసి చివరికి తిట్లు తిని సైతం కలిపినటువంటి పరిస్థితి. మరి ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని ఒప్పించిన తర్వాత ఇప్పుడు తిరిగి అనివార్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైన తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ కూటమిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది అన్న విషయం మీద భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసమనే ఈరోజు పురంధరేశ్వరి చేస్తున్నటువంటి వ్యాఖ్య, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమి కట్టింది, ఈ దుష్ట పరిపాలనని పక్కకు జరపడం కోసమే అనేది భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక పెద్ద వివరణ. ఈ విషయం మీద జాతీయ నాయకత్వం కూడా పురంధరేశ్వరికి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చినట్టుగా కనబడుతోంది. ఏ రకంగా పొత్తులు పెట్టుకున్నాము అనే విషయాన్ని ప్రజలకి కన్విన్స్ చేయండి అని చెప్పి జాతీయ నాయకత్వం కూడా పురంధరేశ్వరికి ఒక క్లియర్ మెసేజ్ పంపించినట్టుగా మనకు అర్థమవుతోంది. ఏవైతే దారుణాతి దారుణ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి వాటిని మార్చి ఏదైతే ఇవాళ నిరంకుశ పాలన మనం చూస్తున్నాం, అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, అది అనివార్యం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, భారతీయ జనతా పార్టీ నిజంగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మాత్రమే ఈ కూటమిలో చేరిందా, లేక చంద్రబాబు నాయుడు ఎజెండాలో అనివార్యంగా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా, పార్లమెంట్లో నెంబర్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉంటే తప్ప సీట్లు పెంచుకోలేము, సీట్లని మనం దక్కించుకోలేము స్వతంత్రంగా అన్న ఉద్దేశంతో కూటమిలో చేరిందా? ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. అయితే ప్రజాగళం సభలో జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రి ఎందుకు విమర్శించలేదు అన్నది కూడా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య. ప్రజాగళం వేదికగా 3 పార్టీల నాయకులు దాదాపుగా ఒక అర్ధ దశాబ్దం తర్వాత తిరిగి ఒక వేది మీదకి వచ్చినటువంటి పరిస్థితి. గతంలో 2019 ఎన్నికల సందర్భంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఢిల్లీకి వెళ్ళి సైతం భారతీయ జనతా పార్టీని ఓడించాల్సినటువంటి పరిస్థితికి సంబంధించిన ఇష్యూస్ మీద ప్రచారం ఏ స్థాయిలో చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో చివరికి కాంగ్రెస్ పార్టీతో సైతం చేయి ఏ రకంగా కలిపినటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు డాష్ షేర్ చేసుకున్నటువంటి అంశాలు, ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్న సందర్భంలోనే ఇవన్నీ కూడా మదిలో మెదిలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రోజున చిలకలూరుపేట వేదికగా జరిగినటువంటి ప్రజాగళం సభలో ఒక్క వ్యాఖ్య కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చేయలేదా అన్నది ఇప్పుడు కూటమి సభ్యుల్లోనూ అలాగే పార్టీ వర్గాల్లోనూ ఇతర రాజకీయ విశ్లేషకుల మధ్య సాగుతున్నటువంటి ఒక చర్చ. మోదీ మీద కూడా ఇప్పుడు అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ కూడా ఎటువంటి విమర్శలు చేయటం లేదు. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిలకలూరుపేట వేదికగా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట కూడా అనలేదు. కేవలం క్యాబినెట్ అవినీతి పాల్పడుతోంది అన్న ఒక మాట అన్యాపదేశంగా ఒక వ్యాఖ్య చేశారే తప్ప నేరుగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయలేదు. అది అదర్ సైడ్ మోదీ మీద వైఎస్ఆర్సీపీ కూడా పెద్దగా విమర్శలు ఏవి చేయట్లేదు. టార్గెట్ చంద్రబాబు నాయుడే అనేటువంటి ధోరణిలో ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ కూటమి ఏర్పడిందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తోంది. మరి